సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని, ఆయన పోరాటము భావితరాలకు స్ఫూర్తి అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో పాపన్న గౌడ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడు నిజాం పాలనపై తిరుగుబాటు చేసి యుద్ధం ప్రకటించారని, ఆయన ఈ ప్రాంతంలో పుట్టడము మన అదృష్టమని అన్నారు. అనంతరము కొడగండ్ల నుండి జలాల్పూర్ క్రాస్ వరకు ₹1,00,00,000 వ్యయంతో నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల ప్రముఖులు, విగ్రహ ప్రతిష్టాపన సంఘం బాధ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఆయన స్ఫూర్తి అందరికి అవసరం. సర్దార్ సర్వాయి పాపన్న గురించి రాజేంద్ర గారు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. సినిమా కూడా తీశారు. సినిమా తీసిన ఆయన హీరో వచ్చిండు, నటన చేసిన జైలు కూడా వచ్చాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఆ స్ఫూర్తి మనకు అవసరం. చెడును తిరస్కరించాడు. ముఖ్యంగా బానిస తత్వాన్ని ఎదురు తిరిగిన వ్యక్తి ఆయనే. గౌడ వృత్తి చెట్లెక్కేమి కళ్ళమ్ముకునే చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. సైనికులు వచ్చి కళ్ళు ఫ్రీగా పోయి ఉన్నప్పుడే ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగితే ఈయన దర్శనందుకు ప్రయత్నం చేస్తే ఎదురు తిరిగి వాళ్ళని దొరికాడు. అంటే గౌడ కళ్ళును ఉత్తర పోసేందుకు బెదిరించే ఏర్పాటు చేశారు. ఆ విషయంలో కూడా పోరాటాలు చేసి వేల మంది సైన్యులను తయారు చేసి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చాడు. పేద ప్రజల కోసం, తన సత్తాని కోసం కాదు. ఒక గౌడ కులంలో పుట్టాడని గౌడాశయం చేసుకుంటారు. అది గౌడ అని కాదు. ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు, అందరికీ ఆరాధ్య దేవుడు పాపన్న.